అన్ని విధాలుగాను మానవ సమాజం చెడిపోయింది. సమాజంలో ఎలాంటి విలువలు లేవు. ఒక రాజకీయ నాయకుడికి విలువలతో కూడిన రాజకీయాలు ఇదివరకు ఉండేవి. రాజకీయాలు కలుషితం అయిపోయాయి. విద్యా వ్యవస్థ ఒకప్పుడు చాలా విలువలతో ఉండేది. విద్యా వ్యవస్థ కూడా కలుషితం అయిపోయింది. ఏమండి, వైద్య వ్యవస్థ, వైద్య వృత్తి కూడా ఒకప్పుడు చాలా పవిత్రమైనదిగా, నిజాయితీ కలిగినదిగా, విలువలు కలిగినదిగా ఉండేది. ఇప్పుడు వైద్య వృత్తి కూడా చాలా వరకు అది కూడా దారి తప్పేసింది. మనం ఇలా ఆలోచిస్తే ఏ రంగంలో మానవ సమాజం బాగుంది? పెద్దవాళ్ళు బాగున్నారా? చిన్నవాళ్ళు బాగున్నారా? యవ్వనస్తులు బాగున్నారా? ఏ స్థితిలోనూ మానవ సమాజం బాగోలేదు. కుటుంబ విలువలు అంటారా, అవి మొత్తానికి పోయాయి. కుటుంబ విలువలు అసలే లేవు. ఇదివరకు ఉమ్మడి ఫ్యామిలీలు, ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు, 4-5 కుటుంబాలు కలిసి ఒకే ఇంటిలో సంయుక్తంగా కలిసి జీవించే ఒక పరిస్థితి ఒకప్పుడు ఉండేది మన సమాజంలో. మరి అంతమంది కలిసి ఉంటున్నప్పుడు వాళ్ళ మధ్య గొడవలు రాలేదా? వాళ్ళ మధ్య అసూయలు రాలేదా? ద్వేషాలు రాలేదా? ఏమండి, సమస్యలు అనేవి తలెత్తలేదా? సమస్యలు అనేవి రాకుండా ఉండవు, కానీ వాటిని వాళ్ళు అధిగమించేవాళ్ళు. ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా సరి చేసుకునేవాళ్ళు, తగ్గింపు కలిగి ఉండేవాళ్ళు. స్వార్థాలు తక్కువ, ద్వేషాలు తక్కువ. నా కుటుంబం, నా ఇల్లు, నా వాళ్ళు అని అనుకునే రోజులు ఆ రోజు. ఎంతమంది అయినా సరే కలిసి ఒక కుటుంబంగా జీవించగలిగినటువంటి ఒక మంచి ప్రేమైక్యత కలిగినటువంటి వాతావరణం ఉండేది కుటుంబాల మధ్య. ఈరోజు ఎలా అయిపోయింది తెలుసండి? ఏమంటే ఎవరికి వాళ్ళు వేరు కుటుంబాలు అయిపోయాయి. ఎవరికి వాళ్ళు వేరు సెపరేట్ ఫ్యామిలీస్. అంటే ఎవరితోనూ కలిసి ఉండడానికి ఇష్టపడట్లేదు. ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువాలిటీని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు స్వేచ్ఛ కోరుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు వేరు కుటుంబాలు అయిపోయిన తర్వాత పోనీ ఆ కుటుంబాలు ఏమైనా బాగుంటున్నారా అంటే కుటుంబములో కూడా కలహాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, చిన్నదానికి పెద్దదానికి ఓర్చుకోలేని స్వభావం. భార్య భర్తకు లోబడట్లేదు, భర్త భార్యను ప్రేమించట్లేదు. లోబడే విషయంలో ఈమె ఫెయిల్ అవుతుంది, ప్రేమించే విషయంలో భర్త ఫెయిల్ అవుతున్నాడు. ఒకవేళ భార్య లోబడినా భర్త ప్రేమించట్లేదు, ఒకవేళ భర్త ప్రేమించినా భార్యలు లోబడట్లేదు. పోనీ వీళ్ళిద్దరూ బాగున్నారా అంటే వాళ్లకు పుట్టిన పిల్లలు బాగుండట్లేదు. అంటే కుటుంబాలు చెడిపోయాయి. ఎవరితో కలిసి ఉండడానికి ఇష్టపడట్లేదు. ఏమంటే విద్యారంగం పాడైపోయింది, రాజకీయాలు పాడైపోయాయి, వైద్యం పాడైపోయింది. ఏమంటే మానవ సమాజంలో ప్రేమ లేదు, ఒకరినొకరు సహించటం లేదు, ఒకరినొకరు కనికరించటం లేదు. మానవ సమాజం ఎలా అయిపోయిందంటే అసలు పరిపూర్ణంగా విలువలను కోల్పోయింది. ఒకప్పుడు పాపము చేయడానికి ఒక ఏజ్ లిమిట్ ఉండేది. ఏదైనా ఒక తప్పు చేయాలంటే నువ్వు అంత పెద్దోడు అయిపోయావేంట్రా అనేవాళ్ళు. అంటే పెద్దవాడైతేనే ఏదైనా తప్పు చేస్తాడు అనే ఒక నానుడి. తల్లిదండ్రులను ఎదిరించి మాట్లాడాడు అనుకోండి, కొడుకు తల్లిదండ్రులను ఎదిరించి మాట్లాడాడు అనుకోండి, అప్పుడు ఏమనేవాళ్ళు? నువ్వు అంత పెద్దవాడు అయిపోయావేంట్రా అనేవాళ్ళు. అంటే పెద్దవాడైతే కానీ తల్లిదండ్రులను ఎదిరించడానికి ధైర్యం చేయని రోజులు ఈరోజండి. మరి ఈరోజండి పిల్లలు ఎదిరిస్తున్నారండి. పిల్లలు ఈ జనరేషన్కి ఎందుకు అలాంటి చిన్నతనంలోనే కోపాలు వచ్చేస్తున్నాయి? లోబడట్లేదు. పెద్దవాళ్ళు అయితే తప్పులు చేసేవాళ్ళు. ఏమండి, ఇది వరకు పెళ్ళయి పిల్లలు పుట్టి ఒక 35-40 ఏళ్ళు వచ్చిన వాళ్ళు మద్యపానం చేసేవాళ్ళండి. మందు తాగడానికి పెద్దవాళ్ళు తాగేవాళ్ళండి. పెద్దవాళ్ళు ఏదో కష్టపడి పనిచేసి ఒళ్ళు అలసిపోయి ఏదో వాళ్ళ ఫీలింగ్, ఏదో కాస్తంత సాయంత్రం మందు తాగితే ఏదో కథ ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి అన్నట్లుగా పెద్దవాళ్ళు తాగేవాళ్ళు. ఇది వరకు మందు పెద్దవాళ్ళు తాగుతున్నారు అనుకునేవాళ్ళం. కానీ ఈరోజండి చిన్న పిల్లలు
చిన్న చిన్న పిల్లలండి, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు కళ్ళు ఎప్పుడు ఎర్రగా ఉంటున్నాయి. కొంతమంది పిల్లల్ని గమనిస్తూ ఉంటానండి, వాళ్ళని చూసినప్పుడు ఎర్రగా కళ్ళు ఉంటాయి. వాళ్ళు నడుస్తూ ఉంటే అర్థమైపోతూ ఉంటుంది, వాడు మాట్లాడుతుంటే అర్థమైపోతూ ఉంటుంది. కొన్నిసార్లు భయం వేస్తూ ఉంటుంది వాళ్ళు కదపాలంటే. ఆ మత్తులో కొట్టినా కొడతాడు, వాడు. అంటే పిల్లల్ని కదిలించాలంటే భయం వేస్తుంది. వాడు మత్తులో ఉన్నాడో మామూలుగా ఉన్నాడో తెలియని పరిస్థితి. అంటే చెడిపోయింది సమాజం. ఒకప్పుడు చెడిపోవడానికి వయసు వచ్చేది, ఇప్పుడు వయసుతో సంబంధం లేదు. ఏమంటే ఒకప్పుడు వ్యభిచారానికి వయసు వచ్చేది, పెద్దవాళ్ళు అయితే వయసు వస్తే తప్పులు చేసేవాళ్ళు. ఇప్పుడు వయసుతో సంబంధం లేదు, చిన్నతనంలోనే అన్ని రకాల పాపాలకి అలవాటు పడిపోతున్నారు. అంటే సమాజం ఎంత దారుణంగా మారిపోయింది. అంటే రాత్రి ఒక చెల్లి చెప్తుంది, అని మా కాలేజీలో ఆ చెల్లి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, వాళ్ళ కాలేజీలో ఆ పాప ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. తను అంటుంది, నా బైబిల్ స్టూడెంట్, అన్నయ్య మా కాలేజీలో నా జూనియర్ ఒక అమ్మాయి ఉంది. అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంటే ఏజ్ ఎంత ఉంటుందండి? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంటే ఏజ్ ఎంత ఉంటుందమ్మా? 16 years, 16 ఏళ్ల వయసు, చిన్న పాప. ఫస్ట్ ఇయర్ అమ్మాయి అంట వాళ్ళ కాలేజీలో 50 ఏళ్లకు పైబడి 3 పిల్లలు, ఇంత పిల్లలు 3 ఉన్న లెక్చరర్తో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తుందట. మీరు ఆలోచించండి, పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరు గమనించాలి. పిల్లలు చూడండి ఎలా మారిపోతున్నారు. ఆ చెల్లి చెప్తుంటే నాకు ఒకలా అయిపోయింది. నా శరీరం అంతా, నా మనసంతా, నా ఆలోచనలన్నీ ఒకలా అయిపోయాయి. ఏంట్రా బాబు ఇదని. ఇది ఒక ఫస్ట్ ఇయర్ అమ్మాయి, 16 ఏళ్ల అమ్మాయి 50 ఏళ్లకు పైగా ఉన్నటువంటి గురువుతో, లెక్చరర్తో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తుందంట. ఒకరోజు సండే రోజు నాకు కాలేజీలో క్లాసులు ఉన్నాయి, ఆదివారం కూడా క్లాసులు ఉన్నాయని ఇంట్లో చెప్పి వచ్చి ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ సార్ రూమ్లో ఉందట అమ్మాయి. అతనితో, ఆ 50 ఏళ్ల పైబడిపోయిన ఆ గురువుతో పొద్దున్నుంచి సాయంత్రం వరకు కాలేజీలో క్లాసులు ఉన్నాయని ఇంట్లో చెప్పొచ్చి రోజంతా అంత తండ్రి వయసుతో ఉన్న, తండ్రి సమానుడైనటువంటి వాడికి బుద్ధి లేదు, ఈ అమ్మాయికి కూడా జ్ఞానము లేదు. సాయంత్రం తెలిసి పలానా అతని రూమ్లో ఉంది ఈ అమ్మాయి అని తెలిసి ఆ అమ్మాయి తాలూకా తల్లిదండ్రులు, బంధువులు వచ్చి అతన్ని బయటికి లాగి గట్టిగా కొట్టారటండి. ఎవరిని? ఆ లెక్చరర్ని. చాలా దేహశుద్ధి చేసి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళిపోతే ఆ అమ్మాయి ఏమంటుందో తెలుసా? నాకు ఆయనే కావాలి అంటుందట. ఏమండి, ఏంటండి దౌర్భాగ్యం అసలు? పోనీ నీ వయసు వాడిని ప్రేమించి నాకు ఆ అబ్బాయే కావాలన్నావంటే పోనీ కొంతలో కొంత ఓకే. 50 సంవత్సరాలు పైబడిపోయిన నీ గురువుని, నీ ఉపాధ్యాయుణ్ణి నువ్వు కోరుకుంటున్నావంటే నాకు ఆయనే కావాలని అమ్మా నాన్న మీద అరుస్తుందట. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయి, నాకు ఆయనే కావాలి, ఆయన లేకపోతే నేను చచ్చిపోతాను, నేను బతకలేను అంటుందటండి అమ్మాయి. 16 ఏళ్ల అమ్మాయి 50 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి ఒక గురువుతోని. అంటే సమాజం ఎటు వెళ్ళిపోతుంది? ఏమైపోతుంది సమాజం? ఏమైపోతుందండి సమాజం? కడుపుకు బాధ అనిపించింది. రేపొద్దున నా పిల్లలు సమాజంలో పెరుగుతున్నారు, నా బిడ్డలు చదువుతున్నారు. దేవా, వాళ్ళని ఎలా కాపాడుకోవాలి తండ్రి? ఆ తల్లిదండ్రులు ఏమైపోవాలి చెప్పండి? కడుపున పుట్టిన కూతురు 16 ఏళ్ళు వచ్చిన తర్వాత, 16 సంవత్సరాలు వచ్చిన కూతురు అమ్మా నాన్న దగ్గరికి వచ్చి 50 సంవత్సరాలు ఉన్న ఆ వ్యక్తి నాకు కావాలి, నాకు అతను లేకపోతే నేను బ్రతకలేనంటే కన్న తల్లిదండ్రులు ఏమైపోవాలి మీరు చెప్పండి? కొడతారా? తిడతారా? తిడితే పరిస్థితి ఏంటి? తిడితే పరిస్థితి ఏంటి? అదేం చేసుకుంటుందో మరలా దాని ప్రాణాలు తీసుకుంటుందేమో. అసలు ఏంటి ఇంత దయనీయమైన పరిస్థితి తల్లిదండ్రులకు ఎందుకు ఎదురవుతుంది? తల్లిదండ్రులు ఆలోచించట్లేదండి. ఏదో నా పిల్లలు కాలేజీకి వెళుతున్నారు, నా పిల్లలు స్కూల్కి వెళుతున్నారు, పనికి వెళుతున్నారు. ఏమంటే పనికి వెళ్ళాడా?
ఈరోజు 500 తెచ్చాడా, లేకపోతే 700 తెచ్చాడా, లేకపోతే ఒక 1000 రూపాయలు తెచ్చాడా, ఇది లెక్కలేసుకుంటున్నారు తప్ప వీడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు. ఈరోజు 14-15 ఏళ్ళు వయసున్న అదే చెల్లి ఇంకో విషయం చెప్పింది. వాళ్ళ ఇంట్లోనే ఇప్పుడు నాతో మాట్లాడిన అమ్మాయి సెకండ్ ఇయర్ అని చెప్పాను కదమ్మా మీకు. సెకండ్ ఇయర్ అంటే 17 సంవత్సరాలు. ఈమె కంట 8 నెలల చిన్నోడు అంట వాళ్ళ తమ్ముడు. ఈమె కంట 8 నెలల చిన్నోడు ఆ చెల్లి తమ్ముడు. వాడు ఎక్కడికో పని చేయడానికి వెళ్ళి వాడికంటే 12 సంవత్సరాలు పెద్దదైన ఆల్రెడీ పెళ్ళైపోయి ఒక కూతురున్న ఆ అమ్మాయిని తీసుకొచ్చేసాడు ఇంటికి. ఈమెకే 17 అంటే ఈమెకంటే 8 నెలల చిన్నోడు అంటే అడిగో 16 ఏళ్ళు అనుకోండి. 16 ఏళ్ల పిల్లాడు వీడికంటే 12 సంవత్సరాలు పెద్దదైన ఆల్రెడీ పెళ్ళైపోయి కూతురున్న అమ్మాయిని తెచ్చేసుకున్నాడట. ఆవిడ కూడా ఏమందట, నాకు వాడు లేకపోతే నేను బతకలేను, నాకు వాడే కావాలని కూతురుతో సహా వచ్చేస్తే ఇంటికి తీసుకొచ్చి, ఇదిగో అమ్మ మీ కోడలు అంటే, ఏంట్రా ఈ అమ్మాయి కోడలు, ప్రేమించావా, సరే మరి ఆ పాప ఎవరు, కూతురు. పాప ఎవరు, కూతురు. ఏంట్రా పరిస్థితి, ఏం చేయాలి చెప్పండి. తల్లిదండ్రులు హారతిచ్చి ఆహ్వానించాలా, అలాగని బయటకు గెంటేయాలా, కొట్టాలా, తిట్టాలా, ఏం తల్లిదండ్రుల పరిస్థితి చూడండి. అడుక్కున్నాడు కన్నా దారుణంగా అయిపోయిందండి. పిల్లల్ని కన్నా తల్లిదండ్రుల పరిస్థితి ఎలాగైపోయిందంటే ఇక వాళ్ళ ప్రాణాలు వాళ్ళు తీసుకోవడమే. ఎవరు జాగ్రత్త పడాలి? తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి చిన్న వయసులోనే. సమాజం చూడండి ఎంత దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయిందో. భయభక్తులు లేవు. భయం లేదు సమాజానికి. ఎవరి భయం ఉందండి? ఎవరి భయం లేదు. తల్లిదండ్రుల భయం ఏమన్నా ఉందంటే తల్లిదండ్రులు కూడా బాగోలేదు. ఎక్కడి నుంచి చూసి నేర్చుకున్నారండి? నువ్వేదో అదే నీ పిల్లలు, నువ్వేదో అవే నీ గర్భఫలాలు అని ఒక పాట రాశాను. నువ్వేంటో అదే నీ పిల్లలు. మన రక్తం మన పిల్లల్లో ప్రవహిస్తుంది కదండి. అందుకే మనం ఏమంటాం, ఇది నా బ్లడ్ అండి, ఇది నా రక్తం అండి. అంటే నీ రక్తం నీ పిల్లల్లో ప్రవహిస్తుంది. ఒక మాట చెప్పనా, మన బ్లడ్ మన పిల్లల్లో ప్రవహిస్తున్నప్పుడు మన బుద్ధులు ప్రవహించవా చెప్పండి? రక్తమే వెళ్ళినప్పుడు బుద్ధులు వెళ్ళవా? ప్రవహించేది రక్తం మాత్రమే కాదు, బుద్ధులు కూడా వస్తాయి. అందుకే తల్లిదండ్రులు బాగుండాలి. తల్లిదండ్రులు బాగోలేకపోతే పిల్లలు పాడైపోతారు, పిల్లలు నాశనం అయిపోతారు, పిల్లలు తప్పుడు దారిలోకి వెళ్ళిపోతారండి. ఆ తర్వాత మనం నెత్తు కొట్టుకుని ఏడవడం తప్ప ప్రయోజనం లేదు. సమాజంలో జీవోత్సవంలాగా చచ్చి బతకడమే. ఇంకా ముందుకెత్తేసి ఏమంటారంటే ఎవరి పిల్లలు బాగున్నారని, ఇక ఇదే కవరింగ్ అనమాట, సమర్థించుకోవడానికి. నా కూతురు ఒక్కతే చేసిందా, అందరూ చేసేదే కదా అంటే సిగ్గు వదిలేసినట్టు అనమాట. అంతే కదా దాని అర్థం. ఇంకా మొండి జరిపినట్టు. ఇంకా నా కూతురు ఒక్కతేనా, అందరూ అలాగే ఉన్నారు కదా. ఈ నా కొడుకు ఒకటేనా, అందరూ అలాగే ఉన్నారు కదా. అంటే ఇలాంటి భయంకరమైన సమాజం ఎలా తయారవుతుంది? దేవుని భయం లేకపోవడం వల్ల. అందుకే పిల్లలకి పాట నేర్పించాను. క్రీస్తు సంఘ పిల్లలము, క్రీస్తు సంఘమే మా సంఘము అని పాట నేర్పించాను పిల్లలకి. అందులో చెప్పాను, తప్పులు చేస్తే దేవుడు నిన్ను శిక్షిస్తాడని మరువకు అని వాళ్ళకి నేర్పించాలి. తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు. ఆ భయం ఉంటే తప్పెందుకు చేస్తారు చెప్పండి? పనిష్మెంట్ వస్తుంది అన్న భయం ఉంటే తప్పెందుకు చేస్తారు? చట్టాలకా భయపడట్లేదు, తల్లిదండ్రులకా భయపడట్లేదు, అన్నదమ్ములకా భయపడట్లేదు. మరి వాళ్ళని బాగు చేసేది ఎవరు? పోనీ అలాగని సమాజం ఏమైనా బాగుందంటే సమాజం బాగలేదు. దానికి తోడు సినిమాలు, సీరియళ్ళు, వాటిని మించి మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, ఫుల్ బ్యాటరీ ఛార్జింగ్, ఆ రంగుల ఆ వీడియోలు, ఆ ఫోటోలు వాడి ఫోన్లో చూస్తుంటే ఎందుకు బాగుంటారు చెప్పండి సమాజం? ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఈ మానవ సమాజానికి అంతో ఎంతో దేవుని భయం ఉంటే సరిపోదండి. మానవ సమాజానికి దేవుని భయము అంతో ఎంతో ఉంటే సరిపోదు, చాలా ఉండాలి.
చాలా ఎక్కువ భయం ఉండాలి దేవుడు అంటే. అర్థమవుతుందా? చాలా ఎక్కువ భయం ఉంటే తప్ప ఈరోజు ఉన్న ఈ సమాజంలో పరిశుద్ధంగా బ్రతకడం అసాధ్యం. అయ్యో బాబోయ్, దేవుడు అంటే గడగడలాడిపోయే భయం ఉంటే తప్ప. ఏమంటే ఒకప్పుడు గురువుగారు రై అంటే టాయిలెట్ పోసుకునేవారండి పిల్లలు. గురువుగారు అరిస్తే టాయిలెట్ పోసుకునే పిల్లలు. గురువుగారు బెత్తం పట్టుకుని వస్తుంటే కుక్కిన పెనుల్లాగా మూలకెళ్ళిపోయి కూర్చునే పిల్లలు. నిన్న ఒక వీడియో చూస్తే నిజంగా చెప్తున్నానండి, నాకు కళ్ళల్లో నీళ్లు కారిపోయాయండి. ఏడ్చానండి. లిటరల్లీ ఐ వాజ్ క్రైడ్. నేను ఏడ్చానండి ఒక వీడియో చూసి. ఏ వీడియో తెలుసండి? హై స్కూల్ విద్యార్థి వాడు, గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ అది, జడ్పీఎస్ స్కూల్ యూనిఫామ్ అది. చూసారా లేదా మరి మీరు వీడియో? 9వ తరగతో 10వ తరగతో బహుశా వాడు. ఏమండి, గురువు గారిని గుద్దాడండి ఇక్కడ పెట్టి. వాడు వేగంగా ఇలా పెట్టి ఫోర్స్గా ఆ టీచర్ గారిని ఇక్కడ గుద్దితే అతను ఇలా కృంగిపోయాడు. ఒక్కసారిగా ఇలా కృంగిపోయి ఏడుస్తున్నాడండి. నాకు ఏడుపు వచ్చిందండి, భరించలేకపోయాను, నేను తట్టుకోలేకపోయాను, ఎమోషనల్ అయిపోయాను. ఒక్కసారిగా కళ్ళలో నీళ్ళు గిర్రం తిరిగిపోయాయండి. ఒక్కసారిగా నాకు గురువు గారు ఏడుస్తున్నాడండి. వాడు మళ్ళీ వస్తున్నాడు కొట్టడానికి. పిల్లలు ఆపుతుంటే వాడిని ఇలా పట్టుకుని ఆపుతుంటే మరలా వస్తున్నాడు కొట్టడానికి. ఇక్కడ పెట్టి గుద్దాడండి, ఛాతీ మీద పెట్టి ఫోర్స్గా ఇలా పిడికిలు బిగించి గుద్దాడండి. పాపం అసలుకే ఆయన బలహీనంగా ఉన్నాడు, గురువుగారు బలహీనంగా ఉన్నాడు. ఒక్కసారిగా ఇలా పట్టుకుని ఇలా వంగిపోయి బెండ్ అయిపోయి ఏడుస్తున్నాడండి. నన్ను కొడుతున్నాడండి అని చిన్నపిల్లడు ఏడుస్తున్నట్టు ఏడుస్తున్నాడండి. పిల్లలు వచ్చి అమ్మ నన్ను కొట్టాడు, నాన్న నన్ను కొట్టాడు అని ఏడుస్తారు కదా. అమ్మ నాన్న దగ్గరకు వచ్చి, గురువుగారి దగ్గరకు వచ్చి రివర్స్, గురువుగారు నన్ను కొడుతున్నాడండి అని ఏడుస్తున్నాడండి. నాకు నిజంగా లిటరల్ ఇప్పుడు కూడా ఏడుపు వస్తుంది ఆ సీన్ తలుచుకుంటుంటే. ఏమైపోతుందండి సమాజం? ఒక్కసారిగా రక్తం మరిగిపోయిందండి. ఆడెక్కడో వెళ్ళి కనుక్కొని జుట్టు పట్టుకుని గోడకేసి కొట్టాలనిపించిందండి. అంత బీపీ వచ్చింది నాకు. బాధ వచ్చింది, ఏడుపు వచ్చింది, కోపం వచ్చింది. ఎందుకంటే అలా అయిపోయింది సమాజం. ఎందుకు అలా అయిపోయింది సమాజం? భయపడట్లేదు, గురువులకు భయపడట్లేదండి. ఇక అమ్మ నాన్నకు లేవబడతారా? వాళ్ళు చెప్పుకోరు, రోజు కుమ్మేస్తుంటారు, వాళ్ళు లోపల కొట్టేస్తుంటారు అమ్మ నాన్నల్ని. కొట్టట్లేదా? పరువు పోద్దని చెప్పుకోవట్లేదు బయటకు, అంతే. చాలామంది తల్లిదండ్రులు పరువు పోద్దని చెప్పుకోవట్లేదు, అంతే. చాలామంది పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారు. ఏమనుకుంటున్నారా? తల్లిదండ్రుల వాళ్ళు, దేవుడు నీకు ఇచ్చిన అమ్మ నాన్న వాళ్ళు. ఆ తల్లి గర్భంలోనే 9 నెలలు పడున్నావు నువ్వు. ఆ తల్లి కడుపు కాల్చుకుంటేనే నీకు పాలు వచ్చాయి. కోరికలు చంపుకుంటేనే నువ్వు భూమి మీదకి వచ్చావు. తల్లి మీద ఎగురుతాడు, తండ్రి మీద ఎగురుతాడు. గౌరవం లేదు, అమ్మంటే గౌరవం లేదు, నాన్నంటే గౌరవం లేదు. చాలా కోపంతో బాధతో మాట్లాడుతున్నానండి. గురువుగారిని పట్టుకుని అంత గట్టిగా గుద్దుతావా? ఆ వీడియో బయటకు వచ్చింది కనుక మనం చూసాం. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అమ్మా నాన్న మీద అరిచేవాళ్ళు, అమ్మా నాన్నను కొట్టేవాళ్ళు, గురువుల మీద అరిచేవాళ్ళు, గురువులను కొట్టేవాళ్ళు. ఇలాంటి భయంకరమైన సమాజంలో దేవుని భయాన్ని నేర్పించాలండి. మనం దేవుని భయాన్ని నేర్పించాలి. మన పిల్లలకి దేవుని భయం రావాలంటే మనము దేవుని యందలి భయభక్తుల్లో ఎదగాలి. కడుపు రగిలిపోయి మాట్లాడుతున్నానండి. బాధ అనిపిస్తుంది. నా పిల్లాడు పనికి వెళ్ళాడా, కూలి పని తెచ్చాడా, వారం అంతా వెళ్ళాడా, శనివారం తీసుకొచ్చి వారం అంతా కష్టపడిన డబ్బులు చేతికి ఇచ్చాడు అనుకుంటున్నావే తప్ప నీ కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసా నీకు? వాడు ఎలా తిరుగుతున్నాడో తెలుసా? వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? బయట కఠినమైన మాటలండి, భయంకరమైన మాటలు, చెవితో వినలేని క్రూరమైన నీచమైన మాటలు మాట్లాడుతున్నారండి పిల్లలు. వాడి నోట్లో నుంచి ఏమొస్తుందో వాడికి తెలియట్లేదు. ఎవరు నేర్పిస్తారు విలువలు వాళ్ళకి? ఎవరు వాళ్ళు దేవుని మార్గంలో, దేవుని యందలి భయభక్తుల్లో పెంచేది ఎవరు? పోనీ చర్చిలు, సంఘాలు ఏమన్నా బాగున్నాయా? పిల్లల్ని ఏమన్నా దేవుళ్ళ భయభక్తుల్లో, సంఘంలో ఉన్న యూత్ని ఏమన్నా భయభక్తుల్లో పెంచుతున్నారంటే లేదండి. సంఘాల్లో యూత్ని వదిలేశారు, పాఠశాలలో పిల్లల్ని వదిలేశారు, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని వదిలేశారు. అందరి చేతిలో మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని భయము ఎంతుంటే సరిపోదండి, ఎంతో కొంత ఉంటే సరిపోదండి, చాలా ఉండాలి. దీన్ని తొక్కేంత ఉండాలి. అర్థమైందా? దీన్ని తొక్కేంత, ఈ సమాజంలో ఉన్న ఈ పాపాన్ని అణగత్రొక్కేంత భయం ఉండాలి దేవుడు అంటే.
అయ్య బాబోయ్, పాపము చేస్తే, తప్పు చేస్తే దేవుడు తాట తీసేస్తాడన్న భయం ఉండాలి. నా తల్లి మీద అరిస్తే, నా తండ్రి మీద అరిస్తే, నా దేవునికి విరోధిగా నేను మారిపోతే, లోకంలో తప్పు చేస్తే దేవుడు తోలు తీసేస్తాడన్న భయం ఉండాలి. లేదు, ఈ భయం నేర్పించట్లేదండి. గురువు గారిని గుద్దితే నన్ను గుద్దినట్టు అనిపించిందండి. నాకు తగిలినట్టు అనిపించిందండి ఆ దెబ్బ. మీలో కూడా చాలామందికి అలా అనిపించి ఉండొచ్చు. ఏడుస్తున్నాడు, భయం లేదు. దేవుడు అంటే భయం లేదు, అమ్మా నాన్నంటే భయం లేదు, తల్లిదండ్రులు అంటే భయం లేదు, గురువు గారు అంటే భయం లేదు. ఆఖరికి నాయకులన్నా, పోలీసులు ఒకప్పుడు పోలీసు అంటే టాయిలెట్ అండి. మాకు పోలీసు యూనిఫామ్తో రోడ్డు మీద ఒక పోలీసు ఆయన కనపడితే భయపడిపోయేవాళ్ళం మేము. ఇప్పుడు పోలీసుకి ఎవడు భయపడుతున్నాడండి? పోలీసులకు భయపడట్లేదు ఎవరు. పోలీసు అంటే భయం లేదు, రాజకీయ నాయకులంటే భయం లేదు, అధికారులంటే భయం లేదు, అమ్మా నాన్న అంటే భయం లేదు. దేవుడు అంటే అసలకే భయం లేదు. నాశనం అయిపోతుంది. దేవుని భయము లేకపోతే, చిన్ననాటి నుండి దేవుని యందలి భయభక్తుల్లో పెంచకపోతే, వాక్యాన్ని వాళ్ళ హృదయాల్లో నింపకపోతే, రేపొద్దున మన పిల్లలు కూడా మనల్ని ఇలానే తన్నుతారు. ఆ తర్వాత కుమిలి ఏడవడం తప్ప చేసేది ఏమీ లేదు. భయం లేని సమాజం ఏర్పడిపోయిందండి. అరే, పాపము చేస్తే దేవుడు నరకానికి పంపిస్తాడన్న భయం లేదండి. నరకం మీద జోకులండి. మొన్న అనుకోకుండా ఒక వీడియో చూశానండి. అమ్మ అంటుంది, ఒరే అలా తాగొద్దురా, ఒరే ఎందుకురా అలా తాగుతావు, తాగితే నరకానికి వెళ్ళిపోతావురా అంది. అప్పుడు కొడుకు అన్నాడు, అవునా మమ్మీ, తాగితే నరకానికి వెళ్ళిపోతానా? అవునురా అంది. మరి అలాగైతే నాకు మందు అమ్మినవాడు మమ్మీ అన్నాడు. వాడు నరకానికి వెళ్ళిపోతాడు రా అంది అమాయకంగా పాపం అమ్మ. అవునా మమ్మీ, అలాగైతే ఆ మందు షాప్ పక్కనే ఒకడు నాకు దాన్ని ఏమంటారు, స్టఫ్ అంటారా, చికెన్ పీసులు అవన్నీ లెగ్ పీసులు ఇవన్నీ అమ్మాడమ్మా ఆ మందు షాప్ పక్కన, మరి వాడమ్మా అని అడిగాడు పాపం. అడిగితే ఆ తల్లి అంత అమాయకంగా, వాడు నరకానికి వెళ్ళిపోతాడు రా అంది. అవునా మమ్మీ, అలాగైతే బార్లో మేము తాగుతుంటే మమ్మల్ని ఆనందపెట్టడానికి, మమ్మల్ని సంతోషపెట్టడానికి ఒక అమ్మాయి డ్యాన్స్ వేస్తూ ఉంటుంది కదా, మరి ఆ అమ్మాయి అమ్మ అని అడిగాడు. అది కూడా నరకానికి వెళ్ళిపోద్దురా అంది అమ్మ అమాయకంగా. అప్పుడు వాడు ఏమన్నాడు తెలుసండి, అమ్మా నాకు మందు అమ్మేవాడు, నాకు స్టఫ్ అమ్మేవాడు, నేను మందు తాగుతుంటే డ్యాన్స్ వేసి నన్ను ఎంజాయ్, నాకు ఆనందాన్ని, నన్ను సంతోషపెట్టే ఆ అమ్మాయి అందరూ నరకంలో ఉన్నప్పుడు అది నరకం ఎందుకు అవుద్దమ్మా, స్వర్గం అవుద్ది కానీ అని జోకు. ఏటట, మందు అమ్మేవాడు, మందు తాగేవాడు, స్టఫ్ అమ్మేవాడు, డ్యాన్స్ వేసేది, వీళ్ళందరట నరకానికి వెళ్ళిపోతే అప్పుడు అది నరకం ఎందుకు అవుద్దమ్మా, స్వర్గం అవుద్ది కానీ. నరకాన్ని కూడా కామెడీ చేస్తారండి. ఏమంటే నరకాన్ని ఏం చేస్తారు, ఒరే సన్నాసి, నువ్వు తాగి చచ్చిపోతే అక్కడ నీకు తాగడానికి మందు బాటలు కూర్చోలేదు అక్కడ ఎవరని. అంటే ఏంటండి, భయపెట్టే మాటలు కూడా కామెడీ చేశారండి. మనల్ని గద్దించే మాటల మీద కూడా జోకులు. అక్కడ కూడా మందు తాగుతావా వెళ్ళి, అక్కడ కూడా మందు ఆడు దుకాణం పెట్టేస్తాడు. మరి మందు ఆడు సప్లై చేస్తాడరా? మందు తయారు చేసేవాడు కూడా వెళ్ళిపోతాడా? అయితే ఆడు మందు తయారు చేస్తుంటే ఇంకా నరకం ఏముందరా, అదేదో భూమి మీద ఉంచవచ్చు కదా దేవుడు. ఇంకా సావెందుకు, నరకంలో కూడా అదే పరిస్థితి అయితే ఇంకా సావడం ఎందుకురైనా, మీకు బ్రతుకు కాలం అంతా నిత్యము తాగండి తోగండి అని దేవుడు వదిలేయచ్చు కదా. అంత ఈజీయా నరకం అంటే, అంత సులువా నరకం అంటే? ఏంటి నువ్వు ఎంజాయ్ చేసేదా నరకం అంటే నరకం మీద కూడా జోకులు, నరకం మీద జోకులు. నరకం గురించి దేవుడు ఏమన్నాడు తెలుసండి? యేసు ప్రభు నరకం గురించి ఏమని మాట్లాడాడో తెలుసా? మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త, హాయిగా మందు తాగొచ్చు నాన్న, హాయిగా నీకు స్టఫ్ దొరుకుద్ది నాన్న, ఇలాంటి మాటలు చెప్పలేదండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనము, నరకమున వారి పురుగు చావదు. ఇటు మందు తాగేస్తావా వెళ్ళిపోయి? నరకంలో మందు తాగేస్తావా? నరకంలో స్టఫ్నం చేసుకుంటావా? నరకంలో డ్యాన్స్లు వేస్తావా? ఎంజాయ్ చేసేస్తావా? ప్రభు చెప్తున్నాడు. అంటే ప్రతి దాన్ని కామెడీ చేస్తారండి. కామెడీ ప్రతి దానికి వెకిలితనమే. కొంతమంది చూడండి, ప్రతి దానికి వెకిలితనమే. అవునా కదా తమ్ముడు? కొంతమంది ఉంటారు ప్రతి దానికి వెకిలితనమే, ప్రతి దాని మీద సెటైరే.
ఇక పెద్ద చిన్న, తల్లి తండ్రి గురువు దైవం ఏమీ లేదు, ప్రతి దాని మీద సెటైరే. పంచి డైలాగులట, పంచి డైలాగులు పేలాలట. అంటే ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియని ఒక దరిద్రపు సమాజంలో మనం ఉన్నామండి. ప్రతి దాన్ని కామెడీ యాంగిల్లో చూస్తున్నాడు, ప్రతి దాన్ని సెటైరికల్గా మాట్లాడుతున్నాడు. జోకులు, ప్రతి దాని మీద జోకులండి ప్రతి దాని మీద. ప్రభు అంటున్నాడు నరకం గురించి మాట్లాడుతూ, నాన్న నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. పురుగు అంటే ఆత్మ. నరకములో మన ఆత్మ చావదు, ఆత్మకు చావు లేదు. అలాగని ఆ నరకములో ఉన్న అగ్ని కూడా ఆరదు. అగ్ని ఆరదు, ఆత్మ చావదు. అల్లాడిపోతావు రే, నలిగిపోతావు. నిరంతరము ఆ బాధ నువ్వు భరించలేవు. ఒకడిల్లాడు ధనవంతుడు, లోకాసువార్త 16వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి, ఒకసారి తీసి చూద్దాం. లోకాసువార్త 16వ అధ్యాయము. ఏమండి, దేవుడు మనల్ని సన్మార్గంలో నడిపించడానికి, నాన్న నరకానికి వెళ్ళిపోకండి నాన్న, వాక్యానుసారంగా బ్రతకండి నాన్న, నరకము భయంకరమైంది నాన్న అని దేవుడు మనకి చెబితే నరకం మీద జోకులు వేసుకుని తిరుగుతున్నారండి సమాజం. నరకం మీద సెటైర్లండి. లోకాసువార్త 16వ అధ్యాయము 22 నుంచి చూద్దాం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నటకు కొనిపోబడెను, ధనవంతుడు కూడా చనిపోయాను. నీతిమంతుడైన లాజరు పేరు చెప్పాడు బైబిల్లో, కానీ ధనవంతుడి పేరేంటో మెన్షన్ చేయలేదు. ఆ దరిద్రుడి పేరు ఎందుకు అనుకున్నాడో ఏమో మరి. ఈ సన్నాసి పేరు చెప్తే ఏంటి, చెప్పకపోతే ఏంటి అనుకున్నాడో ఏమో దేవుడు. లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. లాజరేమో దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నట్టుకు కొనిపోబడ్డాడట. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడట. పాతి పెట్టబడిన తర్వాత ఏం జరిగింది చూడండి. మందు తాగుతున్నాడా? ఏమండి, మందు తాగుతున్నాడా? బార్లో ఎంజాయ్ చేస్తున్నాడా? యేసు ప్రభు చెబుతున్న మాట ఇది కథ కాదు. యేసు ప్రభు కథలు చెప్పేవాడు కాదు. చాలామంది క్రైస్తవ్యంలో సేవకులు, పాస్టర్లు కథలు చెప్తున్నారు. కథలు భయపెట్టే మాటలు లేవు, భయభక్తులు నడిపించే మాటలు లేవు, దేవుని మనసు అర్థం చేయించే మాటలు లేవు, క్రీస్తు ప్రభు త్యాగాన్ని బుర్రల్లో ఎక్కించే, హృదయాలను మార్చే, మనసులను మారు మనస్సు వైపుగా నడిపించే ఈ బోధలు లేవు. కథలు. ఒక ఆయన చెప్తున్నాడు, తమ్ముడు వాక్యం బాగా చెప్పాలంటే చందమామ బాలమిత్ర కథలు బాగా చదవాలి తమ్ముడు అంటున్నాడు. నాయనా నీకు నమస్కారం అనుకున్నాను నేను. ఒక పెద్ద సేవకుడు అంటున్నాడు అండి ఒక వీడియోలో, ఏం చేయాలట, వాక్యం బాగా చెప్పాలంటే ఏం చేయాలట, చందమామ బాలమిత్ర కథలు చదవాలట. ఎందుకయ్యా చందమామ బాలమిత్ర కథలు చదవాలంటే, కథలు బాగా వింటారు నాన్న. ప్రజలు ఏం వింటారు? కథలు వింటారు. నిజమేనండి, ప్రజలు కూడా అంతే. ఆయన చెప్పింది అంటే తప్పేముంది? కథలు. మనకు కూడా ఏం కావాలి? కథలే. ఇది మూసేయకుండా తిమోతి పత్రిక చూడండి, ఇది మూసేయొద్దు. అక్కడ చేయి పెట్టుకోండి, లేదంటే పెన్న పెట్టుకోండి. జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఇలాంటి గద్దింపు మాటలు మనకి సంఘములో మాత్రమే దొరుకుతాయి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2 నుంచి వద్దాం తల్లి. 2 నుంచి వద్దాం. సమయమందును అసమయమందును, అంతేనా? 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. దేవుడు సేవకుడితో చెప్తున్నాడు. పౌలు గారు యవనస్తుడైన తిమోతికి చెప్తున్నాడు. తిమోతి సేవకుడు, గురువు గారు పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, నాయన నువ్వు సేవ చేస్తున్నావు కదా, సంఘంలో నువ్వు సంఘాన్ని నడిపిస్తున్నావు కదా, నువ్వేం చేస్తావంటే సమయమందును అసమయమందును ప్రయాసపడుము. సేవకుడు ప్రయాసపడాలి. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఏమండి, దేవుని సేవకునికి దేవుడు చెబుతున్న మాట, నాన్న నువ్వు ప్రయాసపడాలి. సమయమని లేదు, అసమయమని లేదు, ఎప్పుడు పడితే అప్పుడు నువ్వేం చేయాలి? ప్రయాసపడాలి. కథలు చదవాలి అని చెప్పట్లేదు దేవుడు. సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో, దేనికి తొందరపడొద్దు, షార్ట్ టెంపర్ వద్దు, కంగారు పడొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దు, గాయపరచొద్దు. నువ్వు సహనముతో దీర్ఘశాంతముతో ఏం చేయాలి? ఉపదేశించుము, ఖండించుము, గద్దించు, ఉపదేశించు, బోధించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు.
సమాజంలో, సంఘంలో విశ్వాసులకి, యవనస్తులకి, పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ బుద్ధి చెప్పు నాయనా అని సేవకుడికి దేవుడు అధికారం ఇస్తే కథలు చెప్తున్నారండి. కథలు, జోకులు, కామెడీ జోకులు, కథలు. ఆ మధ్య వీడియోలు చూసా కనపడుతూ ఉండేవండి. ఒక ఆయన జోకులే ప్రసంగం, వేదిక ఎక్కడంటే జోకులే, బాగా వైరల్ అయ్యాడండి ఆయన. జోకులండి. పాపం ఆ మధ్య ఆయన కాలం చేసినట్టున్నారు ఒక పెద్ద ఆయన. బాధపడదాం, తన భార్య కొరకు, బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి మన వంతుగా. కానీ బ్రతుకున్న నాడు జోకులే చెప్పాడు. నిజమా కదా చెప్పండి? బాధ అనిపించదు. అరే, ఈయన వాక్యం చదివితే బాగుంటుంది కదా, చక్కగా వాక్యం చదివి దేవుని వాక్యాన్ని బోధిస్తే బాగుంటుంది కదా. ఎంజాయ్ చేసేవాళ్ళండి కింద కూర్చున్న వాళ్ళు అందరూ. ఆయన జోకులు చెప్తుంటే వేదిక మీద ఉన్న వాళ్ళు నవ్వులే, కింద కూర్చున్న వాళ్ళు అందరూ నవ్వులే. ఏమంటే అది సంఘమా? అది దేవుని వాక్యం ప్రకటించే వేదిక. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఇష్టపడతారండి జనాలు కూడా. అందుకే నాన్న, నువ్వు కష్టపడు, సమయమందు అసమయమందు కష్టపడు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఎందుకనగా అదిగోండి, జనులు ఎలా ఉంటారట? హితబోధను సహింపక. ఏమి సహింపరటండి ప్రజలు? హితబోధ. అక్కడ ఒక అంకె వేసాడు చూడండి, ఒక నంబర్ వేసాడు, 6 అని వేసాడు కదండి. కింద ఏముందండి? ఆరోగ్యకరమైన బోధ. అది శరీరానికి మంచిది, ఆత్మకి మంచిది, మనసుకు మంచిది. ఏది? దేవుని వాక్యం. కానీ దాన్ని సహిస్తారా? జనులు ఏం సహించరట? హితబోధను సహించరు. అండ్ బలంగా ఇలాంటి మాటలు చెప్పనుకోండి, పాపం చేయకండి, పాపాన్ని మానండి, అది మంచిది కదా, ఇలాంటి బోధ చేసామనుకోండి, భరించలేరు, ఉండలేరు, కష్టం. అక్కడ కూర్చోవడం కష్టం. ఓరు బాబు, ఏంట్రా నాయన ఈ బాధ మనకని. మరి ఎందుకెళ్ళా నేను సంఘానికి? సంఘంలో దేవుని వాక్యం నిన్ను గద్దెస్తుంది. దేవుని వాక్యం నీకు బిస్కెట్ లేదు. దేవుని వాక్యం నిన్ను అనవసరంగా పొగడదు. దేవుని వాక్యం నిన్ను ఊరుకూరికే ఎత్తేయదు. దేవుని వాక్యం ఎప్పటికప్పుడు గద్దిస్తూనే ఉంటుంది. ఆ గద్దింపును స్వీకరించేవాడే సంఘంలో ఉంటాడు. ఇందాక తమ్ముడికి యూత్ క్లాస్లో పిల్లలకి చెప్పాను, యవనస్తులకి చెప్పాను యూత్ క్లాస్లో, దావీదు ఎంత గొప్పవాడండి. ఎంత గొప్పవాడు చెప్పండి. దావీదు ఎంత గొప్పవాడు చెప్పండి. ఒక ముక్క చెప్పండి. రాజు. ఇంకా 2 చెప్పాను పిల్లలకి, 2 విషయాలు చెప్పాను పిల్లలకి. ఒకటి, దేవుని దృష్టిలోనూ గొప్పవాడు, మానవ సమాజంలో కూడా గొప్పవాడు. మానవ సమాజంలో మహారాజు, లక్షల మందికి నాయకుడు, లక్షల మందిని పరిపాలిస్తున్న మహారాజు దావీదు గారు గొప్పవాడు. అలాగని దేవుని దృష్టిలో కూడా గొప్పవాడు. అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయంలో ఏముంటుందంటే, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అన్నాడు. అంటే దేవుని దృష్టిలోనూ గొప్పవాడు దావీదు. బాగా వినండి, రాజైన దావీదు గారు దేవుని దృష్టిలో గొప్పవాడు. దేవుడే పొగిడాడు, దేవుడే అతన్ని గణపరిచాడు. దేవుని దృష్టిలోనూ గొప్పవాడు, మనుషుల దృష్టిలో కూడా దావీదు గారు ఎవరు? గొప్పవాడు. కానీ అంత గొప్ప మహారాజు, అంత గొప్ప దావీదు, అంత గొప్ప భక్తుడు ఏమన్నాడో తెలుసండి? కీర్తనల గ్రంథము 141వ అధ్యాయము 5వ వచనము దావీదు గారు మాట్లాడుతున్నాడు. దావీదు గారు ఎవరు? మహారాజు, దేవునికి అత్యంత ఇష్టుడైనటువంటి దావీదు. ఏమని మాట్లాడుతున్నాడు తల్లి? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. ఏదో అనామకుడు అనట్లేదు. మహారాజు ఏమంటాడు తెలుసండి? ఆల్రెడీ దేవునికి ఇష్టడైన దావీదు ఏమంటున్నాడు తెలుసండి? నీతిమంతుడు వచ్చి నన్ను కొట్టడం నాకు ఉపకారం. అంత దావీదు గారే నీతిమంతుడు నన్ను కొడితే నాకు ఉపకారం అంటే మనం ఏంటండి? కాస్త కొంచెం గట్టిగా బోధ చేస్తే భరించం. నాకు చెప్పాడు అంతటోళ్ళ. నువ్వు మళ్ళీ మనం ఎవరికైనా కొంచెం మంచి విషయాలు చెప్పామనుకోండి, నీ బతుకు నువ్వు చూసుకో. ఇదొకటి తెలుసు, బైబిల్ రెఫరెన్స్. నీ కంటిలో ఉన్న దూలము నెంచక నీ ఎదుటి వాని కంటిలోనున్న నలుసును చూడనేలా వేషధారి. ఎందుకు చెప్పాడు దేవుడు? యేసుప్రభు ఎందుకు చెప్పాడు ఆ మాట? వాడేసావు అంతే, వాడేసావు. ఎవరైనా మనల్ని గద్దిస్తే, ఎవరైనా మనకు బుద్ధి చెప్తే, ఎవరైనా మన మీద ప్రేమతో బాధ్యతగా మనల్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తే నువ్వు వాడే వచనం ఏంటి నాయనా? నీ కంటిలో ఉన్న దూలము తీసివేయక ఎదుటి వాని కంటిలో ఉన్న నలుసును ఎంచనేలా. సరే, నీ కంటిలో నలుసు ఉందా? అయితే ఒప్పుకుంటావా? నలుసు ఉందని ఒప్పుకుంటావా? అయితే తీసేయి.
ఆడు మంచోడో చెడ్డాడో చెప్పాడు కదా, మంచోడో చెడ్డాడో, అవతల చెడ్డోడే అయ్యి ఉండొచ్చు, నీలో లోపాన్ని చెప్పాడు కదా, తీసుకోవచ్చు కదా. ఆడు గంటలో ఉన్న దూలం సంగతి నీకెందుకు, ఆయన చూసుకుంటాడు. ఒకడు చెప్పాడు నిన్ను ప్రేమించి. అంటే మన మనస్తత్వాలు ఎలా మారిపోయి చూడండి. గద్దింపు స్వీకరించం మనం, గద్దింపుని మనం యాక్సెప్ట్ చేయం. నువ్వేమో తక్కువ తిన్నావా, నువ్వు మంచోడువా, నువ్వు అది చేయలేదా, నువ్వు ఇది చేయలేదని తిరిగి దాడి. మరి ఎవరు చెప్పాలి నీకు, చెప్పు. అంతేనా బావగారు? ఇప్పుడు మీరు ఆయన ఏదో పెద్ద ఆయన నన్ను ఏదో కరెక్ట్ చేయడు, నువ్వు మంచోడువా నేను అన్నాను అనుకోండి, ఇంకెవరు చెప్తే మాట అంటే నేను ఇంకెవరు మాట అంటే చెప్పండి, నాకు ఎవరు చెప్పాలి? ఇంకా చెప్పిన ప్రతి వాడికి నువ్వు మంచోడువా, నువ్వు మంచోడువా, నువ్వు మంచోడు అండిపోతే నేను దిద్దేది ఎవడరా? ఇలాంటి వాళ్ళు ఎప్పటికీ దిద్దపడరండి, దిద్దపడరు. మనకి ఎలాంటి మనసు ఉండాలంటే, చిన్న పిల్లాడు వచ్చి మనలో లోపాన్ని చెప్పినా కానీ దాన్ని ఒప్పుకుని దిద్దుకునే మనసు ఉండాలి. కానీ తప్పిదములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అన్నాడు. దావీదు గారు మహారాజు, ఆయన దేవునికి కూడా ఇష్టడు, అయినప్పటికీ నీతిమంతుడు నన్ను కొట్టడం నాకు ఉపకారం. కింద ఏమన్నాడు చూడండి, ఆ కింద మాట ఏమన్నాడు? వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. ఒక నీతిమంతుడు నన్ను గద్దిస్తే అది నాకు తైలాభిషేకం, నాకు తైలాభిషేకం. మనల్ని ఎవరైనా గద్దిస్తే మనం అభిషేకం చేస్తాం, తిరిగి మనం అభిషేకం చేస్తాం. మనల్ని ఎవరైనా ప్రేమించి గద్దిస్తే తిరిగి మనం అభిషేకం చేస్తాం ఆయనకి. తిట్ల దండకం, తిడుతూ అభిషేకం, నిందలేస్తూ అభిషేకం, చెడు ప్రచారాలు చేస్తూ అభిషేకం, మళ్ళీ జీవితంలో మన జోలికి రానకుండా ఆపేస్తాం అంతే వాడిని. వాడిని మనల్ని సమర్థించి మనల్ని సరిదిద్దేవాడు, మనల్ని క్రమపరిచేవాడు మనకు ఉండడం ఆశీర్వాదం అండి. వాడిని కాపాడుకోవాలి జాగ్రత్తగా, వాళ్ళని మన దగ్గర పెట్టుకోవాలి. ఓరే బాబు, నేను ఎప్పుడైనా సరే రాంగ్ ట్రాక్లో గెలిపితే నన్ను దిద్దేది ఇతనే రా బాబు, ఇలాంటి వాడు నాకు కావాలరా బాబు, ఇలాంటి వాళ్ళతో నేను ఉండాలిరా బాబు అనుకోవాలి. కానీ జనులు ఇష్టపడరట, హితబోధను సహించరట. దావీదంతటి మహానుభావుడే, అంతటి నీతిమంతుడు, దేవుడే ప్రేమించిన వ్యక్తి, ప్రజల మధ్య గొప్పగా ఉన్న వ్యక్తి, నీతిమంతుడు నన్ను కొడితే నాకు ఉపకారం అంటున్నాడు, నీతిమంతుడు నన్ను గద్దిస్తే నాకు తైలాభిషేకం అంటున్నాడు. మనం ఎంతండి? దావీదు గారితో పోల్చుకుంటే మనం ఎంతండి? మన బ్రతుకులు ఎంత, మన భక్తి ఎంత, మన విశ్వాసం ఎంత, మన నీతి ఎంత, మన పరిశుద్ధత ఎంత? మనకు మాత్రం ఎవరు ఏం చెప్పకూడదు, మనకెవరు మన లోపాలు చూపించకూడదు, మనల్ని ఎవరు కరెక్షన్ చేసే ప్రయత్నం చేయకూడదు. చేస్తే వెంటనే ప్రతిదాడి, వెంటనే నువ్వు మంచోడువా, నువ్వు లేదా, ఇది లేదా, ఓకే అతను చెడ్డోడే, నిన్ను దిద్దాడు, నీలో చెడు ఉంది కదా, మార్చుకోవచ్చు కదా. ఆ సవినయంగా ఒప్పుకునే స్వభావం మనకి ఎందుకంటే లేదు. ఎందుకంటే మనకి ఈగోలు, ఎందుకంటే మనకి అహంకారాలు. మంచివాడో చెడ్డాడో నాలో లోపం చెప్పాడు, దిద్దుకుందాం ఎందుకంటే అనుకోం మనం. ఇష్టం ఉండదు మనకి, దిద్దుబాటు మనకు నచ్చదు. దేవుడు అంటున్నాడు, జనులు ఎలాంటి వాళ్ళంటే, తిమోతి పౌలు గారు మాట్లాడుతూ, జనులు హితబోధను సహింపక ఏ చెవులట, దొరద తీరిపోతుండాల మాట్లాడుతుంటే. వాళ్ళు మనల్ని పొగుడుతుంటే, మనకి సోప్ వేస్తుంటే, మనకి బిస్కెట్లు వేస్తుంటే మనకి ఎలా ఉంటుందండి? హాయ్. ఎవడు పొగడ్తలుగా పన్నోడు ఎవడు ఉంటాడండి? పొగడాలండి, మంచి చేసిన వాడిని పొగడాలి. నేను వద్దనట్లే, మంచి పనులు చేసిన వాడిని పొగడాలి. తప్పు చేస్తే గద్దించడం ఎంత అవసరమో, మంచి పని చేస్తే అభినందించటము, పొగడటం కూడా అంతే అవసరం. కానీ మనకి గద్దింపు నచ్చదు, పొగడతలు మాత్రం బాగా ఇష్టం, కథలు బాగా ఇష్టం. అందుకే వాళ్ళు దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు. వాళ్ళకేవో పనికి మళ్ళీ దురాశలు ఉంటాయి, ఆ దురాశలకు అనుకూలంగా అయ్యగారు బోధ చేయాల. ఏమండి? ఇందాక పొద్దున్న ఒక వీడియో చూసాను, లేవగా సభలు జరుగుతున్నాయి, క్రైస్తవ సభలు ఏవో జరుగుతున్నాయి, ప్రస్తుతానికి ఏవో జరుగుతున్నట్టున్నాయి ఎక్కడో. సరే చూద్దాం అసలు ఏం చెప్తారో విందామని. నేను ఏంటంటే ఎవరి దగ్గరైనా ఏమైనా నేర్చుకునేది ఉంటుందేమో అనే మైండ్ సెట్ అండి నాది. ఎందుకంటే ఎంత దరిద్రుడైనా కానీ ఎక్కడో చోట మంచి విషయాలు చెప్తూ ఉంటాడు. కొన్ని విషయాలు మనకు కూడా తెలియని గొప్ప విషయాలు ఒక పనికిమాలినోడు చెప్తూ ఉంటాడు. తెలుసా మీకు? ఆ తెలివి మనకు ఉండాలి. మనకి చెడ్డవాడిలో కూడా ఉన్న మంచిని తీసుకోగలిగిన తెలివి మనకు ఉండాలి. చెడ్డవాడు అనడమే కాదు, ఎంత పనికిమాలుడైనా కొన్ని విషయాలు చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు, కొన్ని విషయాలు చాలా బాగా మాట్లాడుతుంటాడు. అప్పుడు మనం నేర్చుకోవాలి అక్కడ. నిజమే కదా, ఈ ఐడియా నాకెందుకు రాలేదు, వీళ్ళలాగా నేను ఎందుకు అనలేకపోయాను, వీళ్ళలాగా నేను ఎందుకు ఆలోచించలేదని మనం ఎక్కడ మంచి దొరికినా తీసుకోగలిగిన మనసు మనకు ఉండాలి. అలాగని ప్రతి పనికిమాలిన దగ్గరికి వెళ్ళకండి, మంచి దొరుకుద్దేమని. మంచి కావాల్సినంత మంచి బైబిల్లో ఉంది, మనకి కావాల్సినంత పరిశుద్ధత, కావాల్సినంత నీతి, కావాల్సినంత మంచి బైబిల్లో ఉంది. అనుకోకుండా ఎవడైనా ఒక చెడ్డవాడు ఒక మంచి మాట మాట్లాడితే నీకు అర్హత లేదు అనేయకండి. మాట మంచిదేగా,
ఏమండి, మాట మంచిదేగా. వింటుంటే సర్లే విందామని ఓపెన్ చేసి వింటుంటే ఆయన అంటున్నాడు, ఇదిగో మీకు ఎకరం పొలం కావాలనుకుంటున్నారా? అయితే స్త్రీలతో పాటే కాదు, స్త్రీల కంటే పురుషుల ప్రార్థన చాలా గొప్పగా ఉంటుంది, పురుషుల ప్రార్థన చేయండి, మీకు 2 ఎకరాలు వస్తాయి అంటున్నాడు. బా, ఎంత గొప్పడు నాయన, నువ్వు ఎకరాలు పోగేసుకునే టైమా ఇది ఎకరాలు పోగేసుకునే టైమా నాయన? ఎకరాల కోసం ప్రార్థన చేసే సమయమా ఇది? లేదండి. ఒకరోజు యెషయా అడిగాడు, ఎలీషా అన్నాడు ఎవరితోని? గెహజీతోనే కదా. ఇది ధనము సంపాదించుకున్నటకు ఇది సమయమా అని అడిగాడు ఎలీషా శిష్యుడిని, గెహజీని. ఎందుకయ్యా? డబ్బులు పొలాలు సంపాదించుకోవడానికి ఇది సమయమా గెహజీ అని గద్దించాడు. కుష్ఠరోగంతో పడిపోయాడండి గెహజీ. ఆ రోజే వద్దురా ఎకరాలు పొలాలు వాటి కోసం ఏడవకంటారా అంటే ఈయన ప్రార్థన చేస్తాడు, అయ్యా పురుషులు ప్రార్థన చేయండి, మీరు స్త్రీలు ఎకరం కోసం ప్రార్థన చేస్తే అదే ప్రార్థన పురుషులు చేస్తే 2 ఎకరాలు వస్తాయని చెప్తున్నాడండి. బాగుంటుందా బాగోదా బోధ వింటాక విశ్వాసులకు నచ్చుద్దా? నచ్చుద్ది. అమ్మో, ప్రార్థన చేస్తే దేవుడు మనకి 2 ఎకరాలు ఇస్తాడేమో, పదండి వెళ్దాం. ఇలాంటి చోటకు రాడు అందుకే పోయిన వారం చెప్పాను, క్రీస్తుని నమ్మితే ఏంటి మనకి? పోయిన వారం మర్చిపోయారండి? లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం, యేసు ప్రభువు నమ్ముకుంటే శ్రమలు. పేతురు గారు చెప్పాడు, ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు ఆ పేరును బట్టి దేవుణ్ణి గణపరచవలెను. అంటే క్రైస్తవుడైతే శ్రమలు. ఎవడు చెప్పాడు ఆశీర్వాదాలని? ఎవడు చెప్పాడు ఎకరాలు వస్తాయని? ప్రార్థన చేస్తే 1 ఎకరం కోసం ప్రార్థన చేస్తే, స్త్రీ చేస్తే 1 ఎకరం వస్తుందట, పురుషులు చేస్తే 2 ఎకరాలు వస్తాయంట. దానికి ఒక దరిద్రపు ఎగ్జాంపుల్ పట్టుకొచ్చాడండి. ఓరే బాబు, మీరు ఎలా చదువుతారు బైబిల్ అనుకున్నానండి నేను. ఏం చెప్పండి ఎగ్జాంపుల్ ఏం చెప్పనా? నా మాటకే బైబిల్ ఆధారం ఉందండి, వాక్య ఆధారం ఉందండి, పురుషుల ప్రార్థన కంటే స్త్రీల ప్రార్థన బలమైందండి అన్నాడు. ఏం చెప్తాడు గురువుగారు అని వింటున్నాను. నేర్చుకోవాల్సింది ఏమైనా ఉంటుందేమోనని వెంటనే ఏం చెప్పాడు తెలుసండి? హన్నా దేనికోసం ప్రార్థన చేసిందండి? ఎగ్జాంపుల్ తెచ్చాడు. హన్నా దేనికోసం ప్రార్థన చేసింది? షిలోహులోని దేవుని మందిరంలో మోకరించి ప్రార్థన చేస్తుంది. దేనికోసం తెలుసా? గర్భఫలం కోసం. పిల్లలు లేరు. తోటుకోళ్ళకేమో పొలోబని పుట్టేస్తున్నారు. ఈవిడికి పిల్లలు లేరు, హన్నాకి బిడ్డలు లేరు. అందరూ గొడ్రాలు అంటున్నారు. అందరూ అంటున్నది పక్కనెడితే ఏమి కూడా తల్లి అవ్వాలని ఆశ ఉంటుంది కదా. నేను కూడా బిడ్డను పెంచాలి, నేను కూడా బిడ్డను ఎత్తుకోవాలి, నేను కూడా బిడ్డను ముద్దాడాలి, నేను స్నానం చేయించాలి, నేను పౌడర్ రాయాలి, నేను బట్టలు వేయాలి, నేను పాలు ఇవ్వాలి, నేను ముద్దాడాలని ఉండదండి. బాధేసి దేవుని సన్నిధిలో పడి ఏడుస్తుంటే అప్పుడు దేవుడు విన్నాడు, ప్రార్థన విన్నాడు. అమ్మ నీ కొడుకుని ఇస్తాను నిలుపు అన్నాడు. అంతే. అప్పుడు పుట్టినవాడే సమూయేలు ప్రవక్త. ఎవరు? ఆ హన్నాకు పుట్టినవారే సమూయేలు ప్రవక్త. దావీదును రాజుగా అభిషేకించాడే ఆ సమూయేలు గారు పుట్టాడు హన్నాకి. దేవుడిని అడిగింది, దేవా నాకు బిడ్డలు లేరయ్యా, కనీసం నేను గొడ్రాలన్నా నిందపోవడానికైనా నాకు బిడ్డయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా అని ఏడుస్తూ ఉంటుంది దేవుని మందిరంలో కూర్చొని మోకరించి. ఆ ఏడుపు దేవుడు విన్నాడు. ఏమండి, దేవుని సన్నిధిలో దేవుడు అడిగితే మనకి ఇస్తాడండి. అయితే దేవుని సన్నిధిలో దేవునికి లోబడాలండి. దేవుణ్ణి మనం అడుగుతాం కానీ ఆయనకు లోబడం. దేవా నాకు ఇది కావాలి అది కావాలని అడుగుతాం కానీ అది ఎందుకు ఎవడండి దేవుడు మనల్ని బాధ పెట్టడానికి ఇష్టమా? నువ్వు కన్నీరు కారిస్తే దేవుడికి సంతోషమా? నువ్వు ఏడుస్తుంటే దేవుడికి ఏమైనా ఆనందమా? చెప్పండి. నో, దేవుడు అలా ఆనందించేవాడు కాడు. దేవుడు నిన్ను సంతోష పెడతాడు. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే నువ్వు లోబడాలి, ఆయనకు లోబడు, ఆయన మాట విను. అడిగింది, దేవా నువ్వు నాకు బిడ్డనిస్తే నాకు ఎక్కువ మంది వద్దయ్యా, 1 బిడ్డ నువ్వు చాలు, నేను గొడ్రాలనే నిందపోవాలి, నాకు అంతే, నేను మాటలు భరించలేకపోతున్నాను, నాకు 1 బిడ్డనివ్వయ్యా అంటే సమూయేలు ప్రవక్తనిచ్చాడు దేవుడు. ఆ ఎగ్జాంపుల్ తీసుకుని వచ్చి, ఇదిగో హన్నా చేస్తే 1 పుట్టాడు, ఇస్సాకు ప్రార్థన చేస్తే ఎంతమంది పుట్టారు? సరే, హన్నా ప్రార్థన చేస్తే 1 పుట్టాడు, ఇస్సాకు ప్రార్థన చేస్తే 2 పుట్టారు. అందుకే స్త్రీల ప్రార్థన కంటే పురుషుల ప్రార్థన బలమైందట. బాబు గారు తీరి తీశాడు, గొప్ప తీరి. ఓరి దౌర్భాగ్యుడు అనుకున్నాడు మనసులో. ఇలా చదివారండి ఇలా బైబిల్. ఏమన్నా అలా చెప్తే జనాలకి ఎంత బాగుంటుందండి. అమ్మో ఎకరం కోసం ప్రార్థన చేస్తే, ఇదిగో ఏమయ్యా నేను ప్రార్థన చేస్తే ఎకరమేనట, నువ్వు కూడా ప్రార్థన చేస్తే అప్పుడు చేస్తాడు, మోకరిస్తాడు. అలాంటి భక్తి దేవుడికి వద్దు. ఏదో ఇస్తానని ఆయన దగ్గరికి వస్తే ఆయనకి అవసరం లేదు, ఎవడో కాలు పోవే అంటాడు అంతే. నేను ఏదో ఇస్తానని వస్తే ఎవడైనా ఇస్తాడు. వస్తాడా రాడా? నేను ఏదో ఇస్తాను కదరా, నేను ఆల్రెడీ నీకోసం ప్రాణం ఇచ్చాను, దానికోసం రా. నీకోసం ఆల్రెడీ నేను ప్రాణం ఇచ్చాను. ప్రాణం కంటే గొప్పదా నీకు ఎకరాలు? నా ప్రాణం కంటే గొప్పవా నీకు డబ్బులు? నా ప్రాణం కంటే విలువైనవా నీకు ధనము? నీకోసం నేను ప్రాణం ఇచ్చాను రా అని చెప్తే, దేవా నా కోసం నువ్వు ప్రాణం ఇచ్చావా అని ప్రేమించి దేవుని దగ్గరికి వస్తే దేవుడికి కావాలి. అంతేగాని ఎకరాలు ఇస్తాడనో డబ్బులు ఇస్తాడనో రాకూడదు.
చెప్తున్నాడు, ఆడవాళ్ళు చేస్తే 1 ఎకరమట, పురుషులు చేస్తే 2 ఎకరాలట. అలాగే పోగేసుకుంటారండి జనాల్ని. పౌలు గారు మాట్లాడతారు తిమోతితో, ఏమంటున్నాడు? ఎందుకనగా జనులు హితబోధను సహించక దురద చెవులు గలవారై, హాయిగా ఉంటుంది. అమ్మ ప్రార్థన చేద్దామమ్మా, ఇదిగో దేవుడు నీకు ఎకరం పొలం ఇస్తాడమ్మా అంటే ఎందుకు చేయదు? ఎకరం పొలం కోసం ఆ మాత్రం ప్రార్థన చేయదా తమ్ముడు? ఎందుకు చేయదు? 2 ఎకరాలు వస్తాయి, మీ ఆయన కూడా ప్రార్థన చేద్దంటే కొట్టని సరే మోకరింప చేద్ది, తన్ని మోకరం పక్కన కూర్చోబెడుద్ది ప్రార్థనలో, తన్ని ఎందుకే అంటే, ఇదిగో నేను చేస్తే 1 ఎకరమట, నువ్వు చేస్తే 2 ఎకరాలట అంటే, అవునా సరేలే పద అంటాడు. ఎవరికి కావాలి నీ భక్తి? అవసరం లేదు దేవుడికి, అలాంటి అవసరం లేదు. దేవుడిని ప్రేమించేవాళ్ళు కావాలి. దేవా నువ్వు నా కోసం ప్రాణమే ఇచ్చావయ్యా, ప్రభువా నా కోసం నువ్వు ప్రాణం ఇచ్చావయ్యా, అంతకన్నా విలువైంది ఏముందయ్యా, ఇదిగో నీ పాదాల దగ్గరకు వస్తున్నాను, నేను నీకు దాసోహం అయ్యా అంటే నిన్ను ప్రేమిస్తాడు దేవుడు, నిన్ను ప్రేమిస్తాడు. అందుకే తనను ప్రేమించు వారికి ఏది కావాలంటే అది ఇస్తాడట. తన సమస్తమును సమకూడి జరుగుతాయి అన్నాడు రోమపత్రికలో. దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తమును సమకూడి జరుగుతాయి. దేవుణ్ణి ప్రేమించండి, దేవుడు ఇస్తాడు. గర్భఫలం లేదా? ఇస్తాడు, పెద్ద పని కాదు. ఎంతోమందికి మందలు పుట్టించేస్తాడు దేవుడు. నీకు ఒక బిడ్డని ఇవ్వలేడా? నా కూతురికి చెప్తున్నాను, సరితకి. ఇప్పుడు నేను బిడ్డ అనగానే ఏడ్చేస్తున్నాడు కూర్చుని, ఏడ్చేస్తుంది. బాధ కదండి, కడుపులో బాధ ఉంటుంది కదండి. నేను కూడా బాధపడుతూ ఉంటానండి. ప్రార్థన చేయండి, సరితమ్మకి గర్భవతి అవ్వాలా, ఆమెకు కూడా దేవుడు బిడ్డని ఇవ్వాలా. వాళ్ళ అక్క కొడుకుని ఆనందపడుతుంటే తనకు బాధ ఉంటుంది కదండి, మనసుకు గాయం అవుతూ ఉంటుంది కదండి. దేవా నాకు బిడ్డని ఇవ్వని ఏడుస్తుంది. ప్రార్థన చేయండి, సంఘం అందరం ప్రార్థన చేద్దాం. త్వరలోనే సరితమ్మ గర్భవతి అవ్వాలి, ప్రార్థన చేద్దాం, దేవుడిని అడుగుదాం. అలాగే ఆమె కూడా దేవునికి లోబడాలి, దేవుని సన్నిధిని అంతే ప్రేమించాలి, దేవుని సన్నిధిలో నిలబడాలి. దేవా నీ కొరకు ఉంటానయ్యా, నిన్ను ప్రేమిస్తానయ్యా, నీ కొరకు బ్రతుకుతానయ్యా అని మనం దేవునికి లోబడాలి. ఎందుకంటే దేవుడు ఇస్తాడు. ఎవరికో దేవుడిని పట్టించుకునే వాళ్ళకే ఇస్తున్నారు, మందల డజన్లు కనేస్తున్నారు, అవునా లేదా? ఎంతోమందికి దేవుడు ఇస్తున్నాడు, నీకెందుకు ఇవ్వడమ్మా? దేవుని సన్నిధిలో వినయంగా కూర్చుని నీకెందుకు ఇవ్వడు దేవుడు? దేవునికి లోబడండి, ప్రార్థన చేయండి, సంఘం అందరూ ప్రార్థన చేయండి. చెల్లి కోసం, నా కూతురు అవుతుంది కనుక దేవుడు ఏదో ఇస్తాడని కాదండి దేవుని సన్నిధికి రావాల్సింది. దేవుడు ఆల్రెడీ మన కొరకు ప్రాణం ఇచ్చాడు. ఎలాంటి మాటలు చెప్తే, రే దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడురా, నీ కొరకు ప్రభు ప్రాణం పెట్టాడురా, రా నాన్న దేవుడి కొరకు బ్రతుకు అంటే అవతల అంటాడు. దేవుడు నమ్ముకుంటే ఎకరం ఇస్తాడు రా అంటే, 2 ఎకరాలు వస్తాయి రా అంటే, అప్పులు తీరిపోతాయి రా అంటే, ఇంకో 4-5 వేయాలి ఫ్లోర్లు. మనం ఒకటి అనుకుంటున్నాం కదా, మనం భవిష్యత్తులో ఒకటి వేయాలనుకుంటున్నాం కదా, ఒకటి కాదు ఈసారి 4-5 వేయాలి. సరిపోతే స్థలం కొనాలి ఇంకెక్కడన్నా. బట్ పెద్ద టెంట్లు వేసి పెద్ద సభలన్నీ ఎలాగైనాయి అనుకున్నారు? ఎందుకంటే 1000 మంది 1,00,000 మంది వెళ్ళిపోతారు అనుకున్నారు. ఎందుకనుకున్నారు? అక్కడికి వెళ్తే ఏదో వచ్చేద్దని. ఊళ్ళో లేని భక్తి అక్కడ వచ్చేసింది అని నాకు అర్థం కాదు. మీరు ఆలోచించండి, దేవుడు ప్రాంతాన్ని బట్టి దీవెనలు ఇస్తాడా? మీరు చెప్పండి. నీ ఇంట్లో ఉంటే ఆశీర్వదించడా దేవుడు? అక్కడెక్కడికో వెళ్తేనే ఆశీర్వదిస్తాడా? అది పాత నిబంధన. కొత్త నిబంధనలు ఏమాడు? పాత నిబంధనలు ఏమో యెరూషలేము మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయండి అన్నాడు. లేదంటే యెరూషలేము మందిరానికి దూరంగా ఉంటే అట్లీస్ట్ అటువైపు తిరిగి ప్రార్థన చేయండి, నేను వింటాను అన్నాడు. కొత్త నిబంధనలకి ఏం చెప్పలేదే? నీ గదిలోనికి వెళ్ళు, తలుపేసుకో, మోకరించు, నీ ఏడుపేదో అక్కడ ఏడు, నీ రహస్యమందు నేను వింటానని చెప్పాడు. ప్రాంతాన్ని బట్టి భక్తి ఉంటుందా? అక్కడికి వెళ్తే పిల్లలు పుట్టేస్తారు, అక్కడికి వెళ్తే అప్పులు తీరిపోతాయి అలా చెప్పి జనాలను 1,00,000 మందిని పోగేసుకుని జనాలు చూపించుకుని ఇది మేము క్రైస్తవ్యంలో మేము గొప్పవాళ్ళమని ప్రకటించుకుంటున్నారండి. ఇలా దేవుని కొరకు బ్రతకండి అని చెప్పే మాటలు నచ్చవు, పరిశుద్ధంగా జీవించండి అని చెప్పే మాటలు నచ్చవు, నీతిని విడిచిపెట్టకండి అని చెప్పే మాటలు నచ్చవు. అమ్మ వ్యభిచారాన్ని మాను అంటే నచ్చదు, నాయన తప్పు మాను అంటే నచ్చదు, నాయన మద్యపానాన్ని విడిచిపెట్టు అంటే నచ్చదు, నాన్న యవనస్తుడా నీ జీవితాన్ని మార్చుకో అంటే నచ్చదు, వచ్చి ఎగురు అంటే ఎగురుతాడు వచ్చి. కల్పనా కథలను మాత్రం ప్రేమిస్తాం మనం. అలాంటి కథలను కోరుకునే కాలం వస్తుంది అన్నాడు. వచ్చిందా రాలేదా? వచ్చింది. అందుకే గద్దించే మాటలు, హెచ్చరించే మాటలు మనకు నచ్చవు అన్నాడు దావీదు గారు. ఏమన్నాడు? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఆశీర్వాదం, వాళ్ళు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. అందుకే దేవుని వాక్యాన్ని స్వీకరించండి, దేవుని వాక్యాన్ని హృదయంలోనికి స్వీకరించండి, ఆహ్వానించండి, మీరు భయభక్తులు కలిగి జీవించండి. ఒకవేళ మీ జీవితాల్లో ఏమైనా పొరపాట్లు జరుగుతుంటే, మరలా అంటున్నానండి, నన్ను కలుపుకుని మాట్లాడుతున్నానండి, మీకేదో నేను ప్రత్యేకం చేసుకుని మాట్లాడట్లేదు. మీ జీవితాల్లో, నా జీవితంలో, మన జీవితాల్లో
ఒకవేళ ఏదైనా పొరపాటు జరుగుతున్నాయని మనకు తెలుసా తెలీదా? మనం చేసే తప్పులో మంచి పనులు మనకు తెలుసా తెలీదా? బావగారు మనకు తెలుసా తెలీదా? అక్క మనకు తెలుసా తెలీదా? మనం చేసే పనులు మంచివో చెడ్డవో మనకు తెలుసా తెలీదా? తెలీదా? తెలుసు. ఏం చేయాలండి అప్పుడు? ఎవడ చేయట్లేదు, నేను ఒక్కనేనా, నేను ఒక్కదానేనా, లోకంలో నేను ఒక్కడనేనా, ఈ లోకంలో నేను ఒక్కదానేనా అనుకుని సమర్థించుకుంటే ప్రమాదం ఎవరికండి? మనకేనండి. మనలో ఉన్నాయండి, లోపాలు ఉన్నాయండి. మన జీవితంలో కొన్ని తప్పులు జరుగుతున్నాయండి. కొన్ని పరిస్థితుల కారణాలు, లేకపోతే ఇంకేదో కొన్ని బలహీనతలో ఇంకేదో జరుగుతున్నాయండి. అయితే ఏం చేయాలి తెలుసండి? ప్రార్థన చేయండి. దేవా, నా జీవితంలో ఈ పొరపాటు జరుగుతుందయ్యా, ఇది తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నాయ్యా, నాకు దారి చూపించని ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు ఏం చూపిస్తాడు? దారి చూపిస్తాడు. ఆ పాపాన్ని విడిచిపెట్టాలన్న మనసు నీకుంటే, పాపాన్ని విడిచిపెట్టాలన్న మనసు మనకుంటే, దాన్ని ఎలా విడిచిపెట్టాలో ప్రత్యామ్నాయ మార్గాన్ని దేవుడే మనకు చూపిస్తాడు. ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో అడగండి. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యం మనల్ని గద్దిస్తున్నప్పుడు, దేవుని వాక్యం మనల్ని సరిదిద్దుతున్నప్పుడు దాన్ని స్వీకరించి హృదయమందు నరకబడి, పొడవబడి, మోకరించి, కన్నీరు కార్చి, దేవా నా జీవితంలో నుంచి ఈ లోపాన్ని తీసే తండ్రి, దీన్ని నా జీవితానికి దూరం చేయండి తండ్రి అని దేవునికి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా దారి చూపిస్తాడు. దానికంటే గొప్ప దారి చూపిస్తాడు. మనం అనుకుంటాం ఇది లేకపోతే అవ్వదేమో, ఇది లేకపోతే మనకు బ్రతుకుండదేమో, ఇది లేకపోతే కష్టమే అనుకుంటాడు. నో, ఒక్కసారి దేవుని చేతిలోకి వచ్చి చూడు. దేవుని కొరకు దాన్ని విడిచిపెట్టి, దేవా ఇదిగో అయ్యా నీ కోసం నీ మాటకు లోబడి వచ్చానయ్యా, ఇదిగో నా పరిస్థితి అంటే వదిలేస్తాడా దేవుడు? చెప్పండి, దేవుడు విడిచిపెట్టేవాడా? తల్లి విడిచినా, తండ్రి విడిచినా దేవుడు విడిచిపెట్టేవాడు కాడండి. నమ్మాలి, దేవుణ్ణి విశ్వసించాలి, అంతేనండి. నెలకి 70,000 80,000 సంపాదించేవాడండి. నా భార్య సాక్ష్యం, నా తల్లి సాక్ష్యం, మా అక్క సాక్ష్యం. ఇప్పటికే నా అకౌంట్ బుక్ అలాగే ఉంటుందండి. నేను వర్క్ చేసినప్పుడు నా అకౌంట్స్ అన్నీ పావనియే రాసేది. నేను పని మాత్రమే చేసేవాడిని, తనకి అకౌంట్స్ చెప్తే తనే రాసేది. నెలకి 70,000 80,000 నా యాన్యువల్, నా నెలకు వచ్చే నా ఆదాయం. దేవా నీ కోసం నేను సేవ చేయాలనుకుంటున్నాను, నేను పరిపూర్ణంగా కంప్లీట్గా వర్క్ చేయాలనుకుంటున్నాను. అటు ఇటు గంతులేడు, నాకు ఇష్టం లేదు, నాకు నచ్చట్లేదు, ఇలాగ నాకు టైం కుదరట్లేదు, కంప్లీట్గా సేవలో ఉండాలనుకుంటున్నాను తండ్రి. ఇక మరి నా పోషణ ఏమంతా నీ ఇష్టం తండ్రి అనుకుని వదులుకున్నాను. బతకట్లేదా అండి? నాకు ఏం లోటు ఉంది చెప్పండి? నిజంగా చెప్తున్నాను, నాకు ఏ లోటు లేదండి. దేవుడు హ్యాపీగా నన్ను పెంచుతున్నాడండి. హ్యాపీగా. ఏం కావాలండి? రోజు 3 పూటలు ముద్ద తింటున్నాను, నా బిడ్డలకు 4 ముద్దలు పెట్టుకోగలుగుతున్నాను, ఏదో కాస్త చదివించుకోగలుగుతున్నాను. ఏమైనా దేవుడు నేను అడిగేది ఏదో ఉందంటే, దేవా పిల్లల్ని చదివించుకునే శక్తి నాకు ఇవ్వు తండ్రి అని అడుగుతున్నాను అంతే. ఎందుకంటే వాళ్ళు నాకంటే గొప్పగా, అంటే నేను సరిగ్గా చదువుకోలేదు, వాళ్ళు ఇంకా బాగా చదువుకోవాలి, లేఖన బాబు బాగా చదువుకోవాలి, ఇంగ్లీష్ బాగా రావాలి, అడిగి మంచి నాలెడ్జ్ ఉండాలి, ఆ నాలెడ్జ్తో దేవుని వాక్యం నేర్చుకోవాలి, ఇంకా బాగా వాక్యం చెప్పాలి, 100 మందిని మార్చగలగాలి, అనేక మందిని దేవుని కొరకు తిప్పగలగాలి అంటే వాడికి చదువు ఉండాలి. చదువు అవసరం. నేను ఎప్పటికీ బాధపడుతుంటాను సరిగ్గా చదువుకోలేకపోయానే అని. అందుకోసం పిల్లలు చదివించే శక్తిని ఇవ్వు తండ్రి అని అడుగుతున్నది. ఒకటి అడుగుతాను దేవుడిని అంతే. అంతకు మించి నాకు ఏ లోపం లేదు, ఏ ఇబ్బంది లేదు. నాకు హాయిగా బతుకుతున్నాను. నెలకు రెంట కట్టుకుంటాను. ఎవరో ఒకరు ఇస్తుంటారు, ఎవరో ఒకరు ఏదో కానికిస్తూ ఉంటారు. మీకు విషయం చెప్పనా? మా తమ్ముడు పోయిన వారం మీకు చెప్పలేదు కదా, పోయిన వారం 6,000 పట్టుకుని వచ్చి మొదటి శాలరీ అన్నయ్య 15 రోజుల శాలరీ అన్నయ్య 6,000 ఇస్తే నేను బావగారు చేతికి ఇచ్చాను. బావగారికి చర్చ అకౌంట్లో వేసేయండి అని బావగారికి ఇస్తే, బావగారి దగ్గరికి వెళ్ళి తమ్ముడు చెప్పాడట, చెప్పాలి, నేను సంఘంలో ప్రకటించాలి, ఇది నా బాధ్యత. బావగారు దగ్గర పిలిచి, నాన్న ఈ డబ్బులు చర్చ్ బిల్డింగ్ సంఘంలోకి కాదు నాన్న, నీకు వ్యక్తిగతంగా ఇచ్చాడు తమ్ముడు, నీ పోషణ కొరకు నాన్న అన్నాడు బావగారు. ఎంత సంతోషపడ్డాను తెలుసా అండి? అంటే సంఘములో నన్ను దేవునిలో పెంచుతున్న నా సేవకుడికి, మమ్మల్ని భక్తిలో విశ్వాసంలో నడిపిస్తున్న మా సేవకుడిని పోషించాల్సిన బాధ్యత మాదే కదా అని తమ్ముడికి అర్థమైంది. ఎప్పుడైనా చెప్పాను తమ్ముడు, నీకు ఎప్పుడైనా అడిగానా? ఆ ఆలోచన తనకు ఎలా వచ్చిందండి? దేవుడు ఇస్తాడండి. దేవుడు ఎలా అయినా ఇస్తాడండి. వెళ్ళి హాయిగా రెంట కట్టుకున్నాను, ఖర్చు లేవో, నా ఇబ్బంది లేవో, ఆ డ్వాక్రా కడతానంటే డ్వాక్రా కట్టమని ఇచ్చాను. ప్రతి నెల డ్వాక్రాకి చాలా ఇబ్బంది అయ్యేది, రెంట్కి ఇబ్బంది అయ్యేది. రెంట్కి 5వ తారీఖు దాటినంటే వాళ్ళు వచ్చి రెంటో అని అడిగేవాళ్ళు. అబ్బో రెంటో అంటే బాధేది. ఈ నెల మాత్రం 1వ తారీఖున ఇచ్చాను. 1వ తారీఖే కదా మేము ఇచ్చాం, 1వ తారీఖే బయటికి వెళ్ళిపోయి ఇచ్చాను, రెంట్ ఇచ్చేయండి అని. రెంట కట్టుకుంటున్నాను. ఏదో రకంగా దేవుడు నాకు సాయం చేస్తున్నాడండి, తమ్ముడు వస్తాడు, గణేష్ వస్తాడు అని 5 ఉంచండి అని, అది మీ ఖర్చులకు ఉంచండి అని అంటాడు. నా దేవుడు నన్ను పెంచట్లేదా? నాకు కోరికలేవి లేవు. రాత్రి ఝాన్సీ సిస్టర్ అడుగుతుంది, మీకు అప్పులు ఏమైనా ఉన్నాయండి అని.
నాకు అప్పులేమి లేవమ్మా, అప్పులేమి లేవు. చెప్పాను చర్చ్ బిల్డింగ్ కోసం పాపం వాళ్ళ అమ్మ పిల్లకి కొన్న గోల్డ్ ఏదో ఉంటే అది బ్యాంకులో పెట్టి స్లాబ్ వేసామమ్మ. అది 10వ తారీఖు టైం అయిపోతుంది, ₹1,00,000 కావాలి. ఉన్న సమస్య అదేనమ్మ. ఇప్పుడు అంతకు మించిన పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. పిల్లలు ఫీజులు క్లియర్ చేసుకోవాలి. వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు, 16వ తారీఖులోపు ఫీజులు క్లియర్ చేయకపోతే ఎగ్జామ్ రాయరండి అని ఫోన్లు వస్తాయి. ఏదో రకం క్లియర్ చేస్తానండి అని చెప్తున్నాను. నాకు అంతకు మించి పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి లేవండి. నా ప్రాబ్లం వల్ల ఏంటో తెలుసండి, నా దేవుని కొరకు నేను ఇంకా గొప్పగా బ్రతకాలి. మీరే కాదు, ఈ గ్రామంలో ఇంకా కొందరినైనా నేను రక్షించగలగాలి, కొంతమందినైనా నిలబెట్టగలగాలి. ప్రాముఖ్యంగా నాలాగా నా తర్వాత ఒకవేళ లేఖన్ బాబు సువార్థికుడు అయ్యేంత వయసు రాకుండా ఒకళ్ళని చచ్చిపోతే ఈలోపు సంఘాన్ని బాధ్యతగా నడిపించగలిగిన సువార్థికులు తయారవ్వాలండి. అది నా ప్రధానమైన ఆవేదన. సంఘములో సువార్థికుడు తయారవ్వాలి. అది ఎవరైనా ఓకే. సమర్థులకి ఇవ్వండి అన్నాడు అంతే. సమర్థులకు వారసత్వం లేదు ఇక్కడ. పాస్టర్ గారి తర్వాత పాస్టర్ గారి కొడుకు, ఆ తర్వాత వాళ్ళ మానవుడు, నో, అలాంటి కల్చర్ లేదు సంఘంలో ఎవరు సమర్థులైతే వాళ్ళు నిలబెట్టాలి. ఏమో ఆ సమర్థత గణేష్కి అవుతుందో, చందుకు అవుతుందో, బావగారికి అవుతుందో, అజ్రానికి అవుతుందో, ఇంకెవరన్నా వస్తారో మనకి తెలీదు. ఆడి ఎదగాలంటే చాలా టైం పడుతుంది. ఇంకా అప్పటి వరకు నేను ఉంటానో తెలీదు. ఒకటే అడుగుతాను, దేవా నేనంతే, నాదంతా అల్ప ప్రాణం, నాదంతా బలహీనుణ్ణి. ఓ రోజు బాగుంటే ఓ రోజు బాగోను, ఎప్పుడేదో నొప్పి, తింటే అరగదు, ఏదో రకరకాల నొప్పులు, రకరకాల ఎవరో ఆరోగ్యాలు బాగాలేవులేండి. ఒకటే అడుగుతాను, దేవా సంఘంలో సువార్థికుని నిలబెట్టు. నా ప్రార్థన అది. మీరు కూడా ప్రార్థన చేయండి. సంఘంలో బలమైన సువార్థికులు లెగవాలి. అందుకే పిల్లలకి యూత్ క్లాసులు ఏర్పాటు చేసిన ఈరోజు నుంచి 9 నుంచి 10 వరకు వాళ్ళకి వాక్యం నేర్పిస్తున్నాను. అన్ని రకాలుగా మన ప్రవర్తనలో మనం బాగుండాలి, వాక్యము తెలిసి ఉండాలి, జ్ఞానం ఉండాలి, మంచి ప్రవర్తన ఉండాలి, ప్రేమ ఉండాలి, ప్రతి ఒక్కరిని ప్రేమించడం తెలియాలి, ప్రేమగా దగ్గర తీసుకోవడం తెలియాలి, అవసరమైతే కొన్ని కోల్పోవడానికి ఇష్టపడే మనస్తత్వం మనకు ఉండాలి. ఇలాంటి అన్ని సుగుణాలు కలిగిన ఒక మంచి సేవకుడు, వాక్యం ఎరిగిన సువార్థికుడు సంఘంలో ఎదగాలి. ఇది నా ఆవేదన, ఇది నా ప్రార్థన. మీరందరూ భక్తులు ఎదగాలి. మీ జీవితాల్లో పొరపాట్లు ఉండకూడదు, మీ జీవితాల్లో లోపాలు ఉండకూడదు. దేవుడు రేపొద్దున మీరు మరణిస్తే రేపొద్దున నాన్న నీలో ఈ తప్పు ఉందరా, నీ బ్రతికినంతకాలం నువ్వు ఈ తప్పు చేసావు, నీకు పరలోకం ఇవ్వనురా అనే పరిస్థితి రాకూడదు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? క్రీస్తు సంఘం, చోడవరం క్రీస్తు సంఘం నుంచి వచ్చారు. ఓకే, వచ్చేయండి అనాలి. ఎక్కడ పెరిగారు వీళ్ళందరూ? విశ్వాసం ఎక్కడ కొనసాగించారు? ఎక్కడ సంఘంలో సభ్యులుగా ఉన్నారు? ఎక్కడ భక్తి చేశారు? క్రీస్తు సంఘంలో ఉన్నారు. తండ్రి వచ్చేయండి. వాళ్ళు చక్కగా పెరిగారు. వాళ్ళు భయభక్తుల్లో ఉన్నారు. లోపాలు విడిచిపెట్టారు, పాపాలు విడిచిపెట్టారు, నా కొరకు కొన్ని శ్రమలు సహించారు. వాళ్ళది పరలోకం అంటాడు. అంతేగాని మనలో లోపం ఉంటే మనకు నిశ్చయం ఉండదండి, నరకానికి వెళ్ళిపోతామండి. ఆ నరకం వాడెవడో చెప్పినట్టు తాగడానికి బారు, బీరు, మందు, స్టఫ్, అమ్మాయిలు ఏం ఉండవండి. కామెడీ చేసేసారంతే, నరకాన్ని కామెడీ చేసేసారంతే. ధనవంతుడు ఇంత చదవలేదు, మనం తీసాం. కానీ ఆయన ఏమని అడుగుతాడు తెలుసా? తండ్రి అయిన అబ్రహామా. చివరిగా ఆ సందర్భం చూసి ముగించుకుందామండి ఒక 5 నిమిషాలు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ఏమవుతున్నాడంటే అప్పుడు పాతాళంలో బీరు తాగుతూ కాదు, బాధపడుతూ. పాతాళంలో బీరు తాగుతా లేదు నాయన, బీరు లేదు అక్కడ. బాధపడుతూ, యేసుప్రభు చెప్తున్నమాట, బాధపడుతూ కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఉన్నటువంటి లాజరును చూచి అడుగుతున్నాడు ధనవంతుడు, తండ్రివైన అబ్రహామా. ఇప్పుడు గుర్తొచ్చాడా తండ్రి అని నీకు? అబ్రహాం ఇప్పుడు గుర్తొచ్చాడా? భూమి మీద ఉన్నప్పుడేమో మెగాస్టార్ అన్నావు, సూపర్ స్టార్ అన్నావు, పవర్ స్టార్ అన్నావు, అదన్నావు, ఇదన్నావు. ఇప్పుడు ఎవడు గుర్తొచ్చాడట? తండ్రివైన అబ్రహామా. ఏ రోజైనా అబ్రహాం జీవితాన్ని ఆలోచించారా బతికున్నప్పుడు? నో. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. విశ్వాసముతో దేవుణ్ణి ప్రేమించాడు. దేవుని కొరకు కొడుకును సైతం ఇవ్వడానికి తెగించాడు. దేవుణ్ణి ఎంతగానో ప్రేమించాడు. తన బిడ్డల్ని దేవుళ్ళలో పెంచాడు. ఇవేనా విన్నాడా? అబ్రహాం అడగాలి, మనకి మెగాస్టార్ కావాలి, మనకి ఆ స్టార్ కావాలి, ఈ స్టార్ కావాలని తిరిగావు. చచ్చిపోగానే ఎవరు గుర్తొచ్చారండి? మరణించిన తర్వాత మెగాస్టార్ కనబడట్లేదు, ధనవంతుడు అబ్రహాము కనబడుతున్నాడు. చనిపోగానే ఈ ధనవంతుడికి మెగాస్టారో సూపర్ స్టారో కాదండి కనిపించింది, అబ్రహాము కనిపించాడట. అప్పుడు గుర్తొచ్చాడు అబ్రహాము, తండ్రివైన అబ్రహామా. భూమి మీద ఉన్నప్పుడు గుర్తులేదు నీకు తండ్రి అని. అడుగుతున్నాడు, నా యందు కనికరించి ఎవరు వేలి కొనను? ఆ లాజరు వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుమో. పంపేస్తాడు మరి, నువ్వు పిలిస్తే పంపేస్తాడు మరి.
నువ్వు పిలిస్తే పంపేస్తాడు మరి. కిందకి వెళ్తాం. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు కేకలు కేకలు, ఇవి అసలైన కేకలు, ఒరిజినల్ కేకలు. కుమారుడా, నీ జీవితకాలమందు నీకిష్టమైనట్లు ఏమనుభవించితివి? సుఖమును అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకము చేసుకొనము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాదు, ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోకుండానట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండానట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నది అని చెప్పాను. బాబు, అవకాశము లేదు. ఒకవేళ నాకేదో జాలి కలిగి వద్దామన్నా కానీ నీకు నాకు మధ్య అగాధం ఉందయ్యా, ఏం చేయలేనయ్యా అన్నాడు. ఏం చేయలేవా అన్నాడు. ఏం చేయలేను అయ్యా, అవదా అన్నాడు. అవదన్నాడు. అలాగైతే నాదొక మనవి, భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు. వాళ్ళు నాకన్నా పనికి మల్లుళ్ళు, వాళ్ళు నాకన్నా దరిద్రులు. నేను ఎంత వెదవనో వాళ్ళు వెదవలు 5 ఉన్నారు భూమి మీద. పోనీ అక్కడికైనా పంపించయ్యా లాజర్ని. నా బతుకు ఎలాగో పోయింది, బుద్ధి వచ్చింది. ఇప్పుడు బుద్ధి వచ్చింది. నేను ఎలాగో నాశనం అయిపోయాను, ఎలాగో నరకానికి వచ్చాను. వాళ్ళనైనా కాపాడు తండ్రి, వాళ్ళ దగ్గరకైనా ఆ లాజర్ని పంపించయ్యా అంటే అప్పుడేమంటే తెలుసా బాబు, అది కూడా అవదు. చచ్చినోడిల్లి ప్రకటిస్తే ఏమంటారు చెప్పండి? ఒకవేళ చచ్చిపోయినాడు భూమి మీదకి వచ్చి ప్రకటిస్తే ఏమంటారు చెప్పండి? మీకు తెలుసు, పరుగు 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 పరుగు, దెయ్యం 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 అంటారు. అర్థమైందా? లాజర్ను పంపించేయంటే అవదయ్యా అన్నాడు. మరి ఏంటి పరిస్థితి? అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాట వినవలెను. నాయన, భూమి మీద వాక్యం చెప్తున్న వాళ్ళు ఉన్నారు, భూమి మీద సువార్థికులు ఉన్నారు, భూమి మీద ఇంకా సత్యం ప్రకటించే వాళ్ళు ఉన్నారు, భూమి మీద ఇంకా నరకాన్ని గురించి ప్రకటించే వాళ్ళు, పరలోకాన్ని గురించి ప్రకటించే వాళ్ళు, పాపాన్ని మానమని గద్దించేవాళ్ళు, ఖండించేవాళ్ళు, బుద్ధి చెప్పేవాళ్ళు భూమి మీదే ఉన్నారయ్యా. వాళ్ళు అక్కడే విని మారాలంతే, వేరే దారి లేదు. ఆలోచించండి ప్రియులరా, జీవితాలు దిద్దుకుందాం, మన బ్రతుకులు మార్చుకుందాం. మనలో ఉన్న లోపాలు, మన జీవితాల్లో ఉన్నటువంటి పాపాలు విడిచిపెట్టాలని సిద్ధపడండి. దేవా, ఈ పాపానికి నన్ను దూరం చెయ్యయ్యా, ఈ పనికి నన్ను దూరం చెయ్యయ్యా, ఈ దరిద్రం నుంచి నన్ను బయటికి తేవయ్యా అని దేవుడిని అడగండి. దేవుడు ఖచ్చితంగా బయటికి తెస్తాడు. దానికి మించి మనల్ని పోషిస్తాడు దేవుడు. ఆయనకి పెద్ద పని కాదు. ఆకాశ పక్షులను పోషిస్తున్నాడట, భూమృగాల్ని జంతువులు పోషిస్తున్నాడట. మనల్ని పోషించడండి. మనం ఆయన కన్న బిడ్డలమండి. మనల్ని పోషిస్తాడు, మన అవసరాలు, మన అక్కర్లు తీరుస్తాడు. మనం చేయాల్సిందల్లా పాపాన్ని విడిచిపెట్టడం, వాక్యానికి లోబడటం, జీవితాలు దిద్దుకోవటం, దేవుని యందలి భయభక్తులు కలిగి జీవిస్తూ మన బిడ్డల్ని కూడా దేవుని యందలి భయభక్తుల్లో పెంచటం. అటువంటి మనస్సు మీ అందరికీ దేవుడు అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ, ఈ మాటలు హృదయంలో నుంచి తొలగిపోకుండా కాపాడుకోమని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ నా మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తాను.